మే 13వ తేదీన వివాహం అయిన కృష్ణవేణి ఎందుకు మృత్యువాత పడింది? ఇప్పుడు మొబైల్ డేటాయే కీలకంగా మారింది. ఆమె యాపిల్ ఫోన్ ఓపెన్ చేయడానికి ఇప్పుడు పిఎం పాలెం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమె లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడింది? సహజంగా ఏదైనా మరణానికి ముందు కీలకంగా లాస్ట్ కాల్ మారుతుంది. అయితే భర్త ఉదయం మురళి విధులకు వెళ్ళాడు. సాయంత్రం 7 గంటల సమయంలో వచ్చినప్పటికీ ఈ రకంగా ఆమె ఉరిపోసుకుని విగత జీవిగా కనిపించింది. అయితే కేవలం మే 13వ తేదీన ఇద్దరికి వివాహం జరిగింది. పిఎం పాలెంలో గత 20 రోజులుగా కూడా వారు కాపురం పెట్టారు. అయితే ఆమె భర్త డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అయితే భర్త వచ్చేటప్పటికి డోర్ తీసి ఉంది. డోర్ తీసిన తర్వాత లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన దశలో ఈ రకంగా ఆమె విగత జీవిగా మారిన పరిస్థితి. అయితే ఇద్దరి మధ్య అన్యోన్య బంధం ఉంది. అయితే కారణం ఏంటి అన్న విషయంపై ఇప్పుడు కుటుంబ సభ్యులు చెప్పలేకపోతున్నారు. అయితే ఇష్టం లేని పెళ్లి చేయబోతే ఈ రకంగా మృత్యువాత పడిందా? నిజంగా ఇష్టం లేని పెళ్లి చేసినట్లయితే ఈ రోజుల్లో ఖచ్చితంగా స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, లేకపోతే ఇంట్లో వారికి కానీ చెప్పే అవకాశం ఉంటుంది. కానీ కృష్ణవేణి ఏ సందర్భంలో కూడా వివాహానికి సంబంధించి ఏ అంశం కూడా బయటపెట్టిన పరిస్థితి. అలాగే మురళి కూడా కాపురం బాగానే జరుగుతున్నట్టు కుటుంబ సభ్యులకి చేరారు. ఈ దశలో మొబైల్ ఫోన్లోని లాస్ట్ కాల్ డేటా కీలకంగా మారింది. ఈ దశలో పిఎం పాలెం పోలీసులు కృష్ణవేణి ఫోన్ తీసుకున్నారు. అది యాపిల్ ఫోన్ కావడంతో యాపిల్ ఫోన్ తెరవడానికి కష్టం కాబట్టి దీనికి సంబంధించి సాంకేతికంగా దీన్ని తెరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దశలో కృష్ణవేణి ఆఖరి కాల్ ఎవరితో మాట్లాడింది, ఆ ఆఖరి కాల్తో ఉన్న వ్యక్తులతో ఎలాంటి సంబంధం ఉంది అనే విషయంపై కూడా కొంత ఉత్కంఠతో ఉంది. ఈ దశలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. అయితే ఆమె గోపాలపట్నంలోని ఒక మార్ట్ లో పనిచేస్తున్న దశలో ఆ మార్ట్ కూడా పోలీసులు వెళ్లారు. ఆమె నడవడిక ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి. అయితే ఆమె దాదాపు ఏడాది కాలంగా అక్కడ పనిచేస్తుంది. అందరితో కూడా మంచిగానే ఉంటుంది. అయితే ఆ రోజు వీక్ ఆఫ్ కావడంతో ఆమె విధులకు రాలేదు. సహజంగా ఒక లంచ్ చేసే సమయంలో కొద్దిగా మాట్లాడుతుంది. ఇతర సమయాల్లో ఆమె పని చేసుకునే క్రమంలోనే ఉంటుంది అని అక్కడ ఉన్నవారు పోలీసులకి అలాగే ఇతర వర్గాలకు కూడా చెప్పిన పరిస్థితి. ఈ దశలో ఆమె ఆఖరి కాల్ ఎవరితో మాట్లాడింది, ఆఖరి కాల్తో మాట్లాడిన వ్యక్తులతో ఆమెకున్న సంబంధం ఏమిటి, పెళ్లి అయిన కేవలం 40 రోజులకే ఎందుకు పాల్పడింది గల కారణాలు తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ ఆత్మీయంగా ఒక కారణం ఉంటుంది. ఆ కారణం మాత్రం ఖచ్చితంగా మొబైల్ ఫోన్ తెలియజేస్తుందని ఇటు పోలీసులతో పాటు అన్ని వర్గాలు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.